హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విత్ న్యూ వీడియో. పొటాటో విత్ హనీ మిల్క్ ఫేస్ వాష్. అయితే ఈరోజు హనీ, లెమన్, మిల్క్, బేసన్ పౌడర్, షుగర్ ఇవన్నీ కలిపి ఒక 2 ఇంగ్రీడియంట్స్ అనమాట. ఒక జస్ట్ ఫస్ట్ స్టార్టింగ్ మసాజ్ క్రీమ్ అండ్ సెకండ్ వన్ వచ్చి ఫేస్ ప్యాక్. ఓకేనా. ఫస్ట్ వచ్చి బేసన్ పౌడర్ ఒక బౌల్లో చిన్నది యాడ్ చేసి అందులో కొంచెం షుగర్ వేసుకొని అందులో కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మిల్క్ ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలన్నమాట. కొంచెం లెమన్ డ్రాప్స్ కూడా యాడ్ చేసి ఇవన్నింటిని కలిపి బాగా మిక్స్ చేయాలి. కంటిన్యూస్లీ మిక్స్ చేసి దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ రాక్ ఉంది కదా దీనిలో పొటాటో స్లైసెస్ వేసి వీటిని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. పొటాటో స్లైసెస్ అంటే పచ్చివి అనమాట. పచ్చివి ముక్కలుగా కట్ చేసుకొని ముందుగా రెడీగా ఉంచుకొని వాటిని పేస్ట్లా చేసుకోవాలి. సో పేస్ట్లా చేసుకునేటప్పుడు అందులో కొంచెం షుగర్ కూడా యాడ్ చేయాలి. షుగర్ ఎందుకు యాడ్ చేయమంటే చెప్పాను కదా, ట్యాన్ రిమూవ్ అని. అండ్ ఆల్సో అలా షుగర్ యాడ్ చేయడం వల్ల ఆ షుగర్ రాక్ కాబట్టి ఆ రాయికి దీనికి ఈజీగా ఫాస్ట్గా పేస్ట్ అవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో అందులోని చిన్న మిల్క్ వేసి యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇలా ఒక చిన్న బౌల్లో పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట. సో ఆల్రెడీ ముందు ఒక ప్యాక్ని మనం మిక్స్ చేసి పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అలాగే ఇది కూడా పేస్ట్లా చేసేసి పక్కకు తీసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను ఆల్మోస్ట్ ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఫేస్ ఏ అప్లై చేసిన ఫేస్కి ఫస్ట్ ఫేస్ని క్లీన్ చేసుకోవాలి శుభ్రంగా ఒక వెట్ క్లాత్, కాటన్ క్లాత్తోని నీట్గా ఆల్ ఓవర్ ఫేస్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకోవాలి. సో ఇలాగ మనం ఫేస్ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం సెకండ్ టైం చేసుకున్న పొటాటో పేస్ట్ ఉంది కదా, పొటాటో పేస్ట్ని ఫేస్ నిండా అప్లై చేసి మసాజ్ చేసుకోవాలన్నమాట. ఇందులో మసాజ్ చేసుకునేటప్పుడు ఫేస్కి ఏ విధంగా మసాజ్ చేయాలో టిప్స్ కూడా మీకు సపరేట్గా చెప్తాను తర్వాత వీడియోలో. అలా చేయడం వల్ల మీ ఫేస్లో మంచి షేప్స్ వచ్చి అందంగా కనిపించడానికి యూజ్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ మనం అప్లై చేసుకుని దీన్ని మసాజ్ చేసి దాన్ని నీట్గా వెట్ క్లాత్తో క్లీన్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ స్టెప్ ఇస్ బేసన్ ప్యాక్. అదే గ్రామ్ ఫ్లోర్ ప్యాక్ అనమాట. దాంట్లో మనం ఆల్రెడీ అన్ని పాలు అన్నీ మిక్స్ చేసాం కదా, తేనె. దీన్ని మనం ప్యాక్లా యూస్ చేస్తాం. ఆల్ ఓవర్ ఫేస్ మొత్తం ప్యాక్లా పెట్టుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ వరకు వదిలేయాలి. 10 or 15 మినిట్స్ వరకు వదిలేసి ఇలాగే వెట్ క్లాత్తో నీట్గా ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి. అలా క్లీన్ చేసుకుంటే ఫేస్లో మంచి రిజల్ట్ వస్తుంది. అండ్ ఫేస్ క్లీన్ చేసేటప్పుడు చాలా స్లోగా స్మూత్గా క్లీన్ చేయాలి. నేను చెప్పాను కదా, ఫేస్ సెన్సిటివ్ స్కిన్ కాబట్టి. అలాగే రిజల్ట్ ఆఫ్టర్ మనం అప్లై చేసిన తర్వాత చెక్ చేస్తూ ఉండండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఇలాగే మంచి టిప్స్ అండ్ రెమెడీస్ చెప్తూ ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.